ఒక చిన్న పల్లెలో రాము అనే రైతు ఉండేవాడు. అతను ధనవంతుడు కాదు, కాని మంచి మనసున్న మనిషి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే పొలానికి వెళ్లి కష్టపడి పనిచేసేవాడు. కష్టం చేస్తే నేల ఎప్పుడూ మోసం చేయదు. గ్రామంలో ఎవరికైనా సహాయం కావాలంటే ముందుగా గుర్తుకొచ్చేది రామే. ఒకరోజు మధ్యాహ్నం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా చెట్టు కింద ఒక వృద్ధుడు అలసిపోయి కూర్చున్నాడు. బాబూ, ఉదయం నుంచి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. రాము దగ్గర ఒక్క భోజనం మాత్రమే ఉంది. రాము తన భోజనం మొత్తం వృద్ధుడికి ఇచ్చాడు. పంచుకుంటేనే అన్నం నిజమైన రుచి తెలుస్తుంది. వృద్ధుడు ఆనందంగా భోజనం చేసి ఆశీర్వదించాడు. నీ మంచితనం నీకు తప్పకుండా తిరిగొస్తుంది బాబూ. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు పడలేదు. పంటలు ఎండిపోవడం ప్రారంభమైంది. రాము తన పొలాన్ని చూసి బాధపడ్డాడు. ఈసారి పంట రాకపోతే ఎలా? ఒకరోజు వ్యవసాయ అధికారి గ్రామానికి వచ్చాడు. ప్రభుత్వం కొత్త నీటి పథకం ప్రారంభించింది. కొంతమంది రైతుల పొలాలకు నీటి పైప్లైన్ ఏర్పాటు చేస్తాం. అందరూ ఆశగా ఎదురుచూశారు. మొదట ఎంపికైన పొలం రాముదే. అధికారి దగ్గరకు రాగానే రాము ఆశ్చర్యపోయాడు. అతడే ఆ రోజు సహాయం చేసిన వృద్ధుడు. నీ సహాయం నేను మర్చిపోలేదు. మంచి మనసుకు మంచి ఫలితం తప్పదు. నీటి సౌకర్యంతో రాము పొలం పచ్చగా మారింది. పంట బాగా పండింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. మనస్ఫూర్తిగా చేసిన మంచి పని ఎప్పుడూ వృధా కాదు. ఆ రోజు రాము ఒక గొప్ప నిజం తెలుసుకున్నాడు. సహాయం అనేది విత్తనం లాంటిది. మనం నాటితే అది ఒకరోజు తప్పకుండా మన దగ్గరికి తిరిగొస్తుంది.